వాళ్ళిద్దరు కొడుకులకి ఆస్తి ఉందట, అన్నదమ్ముల ఆస్తి. ఇప్పుడు ఇలా కోవైట్ వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు పిల్లల్ని బయటికి గెంటేసి ఆ ఆస్తిని ఇలా తక్కువ రేటుకి వాళ్ళ మరిది దగ్గర కొనేసుకుని వేరొకరు కొనేసుకుని వీళ్ళని రోడ్డు మీద గెంటేసారు. పాపము ఆ పిల్లలకి ఎవరు లేరు, ఆ స్త్రీకి భర్త లేడు. పరిస్థితి ఏంటి? ఏమల్లా ఏడుస్తూ ఒకటే మాట ఉంది, దేవుడు చూసుకుంటాడు అని. కరెక్ట్గా గమనించండి. ఆవిడ చెప్పిన సాక్ష్యం చూసి నాకు ఒక్కసారి రోమాలు లేచాయి. ఏముందో తెలుసా? ఏ పిల్లల కొరకైతే నా పిల్లల ఆస్తి లాగేసుకుని కొనేసుకున్నారో ఆ ఇద్దరు పిల్లలు భయంకరంగా యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఇప్పుడు ఆస్తి ఎవరికయ్యా అంటే ఎవరికి లేదు. ఆ చనిపోయిన పిల్లల తల్లి ఈ తల్లితో ఏముందో తెలుసా? అక్క, తప్పు చేశానక్క, అన్యాయంగా మీ పిల్లల్ని నేను లాగేసుకున్నాను, నా పిల్లల్ని దేవుడు లాగేశాడు, తప్పు చేశానక్క అంది. నీతిమంతుల పునాదులు పాడైపోతే ఏమవుతుందయ్యా? ఏం చేయగలరంటే నీతిమంతులు ఏం చేయరు. మరి చేసేది ఎవరు? యెహోవా. నీతిమంతులు ఏం చేయలేరు, వారు సాధు జీవులు, వారు ఏం చేయరు. కొడితే పడతారు, తిడితే వింటారు, మొహం మీద దుమ్మేస్తే తుడుచుకుని పోతారు, వాళ్ళు అమాయకంగా జీవిస్తారు, ఏమి అనరు. దేవుడు చూసుకుంటాడు అంటారు.